రైట్కే వెళ్ళాలి. ఎందుకంటే నాన్నగారు మనల్ని ఎప్పుడు రైట్కే వెళ్ళమని చెప్తారుగా. లేదు, మనం లెఫ్ట్ లో వెళ్ళాలి, ఎందుకంటే ఆయన ఎప్పుడు లెఫ్ట్ లోనే వెళ్తారు కాబట్టి. అవును రా. కాదు రైట్ కి. లేదు లెఫ్ట్. కాదు రైట్. లేదు లెఫ్ట్ రా. మనం లెఫ్టే వెళ్ళాలి. రైట్. ఆగండి, ఎందుకలా గొడవ పడుతున్నారు? మీరు ఎక్కడికి వెళ్ళాలి? దారి తప్పారా? మా నాన్నగారు కనిపించడం లేదని మీకు మేము ఎందుకు చెప్పాలి? ఏంటి, మీ నాన్నగారు కనిపించడం లేదా? మీరేం టెన్షన్ పడకండి, మేము ఆయన్ని వెతుక్కుంటాం. సరే బాబు, అలాగే నేనేమి మీకు హెల్ప్ చేయను. నాకు ఒకటి చెప్పండి, మీ నాన్నగారిని ఆఖరిసారిగా ఎక్కడ చూశారు? మేము నాన్నగారిని చివరిసారిగా గుడి దగ్గర ఉన్న గార్డెన్ లో చూసామని మీకు ఎందుకు చెప్పాలి? ఆంటీ, మీరు తన మాటలేం పట్టించుకోకండి. తనెప్పుడు ఇలానే మాట్లాడతాడు. ముందేవో ఎందుకు చెప్పాలి అంటూ చివరికి తనే చెప్పేస్తాడు. అలాగా? అయితే నేను నాన్నగారు భయపడతారని నేను చెప్పానా? మమ్మీని కనుక షాపింగ్ కి తీసుకెళ్ళకపోతే మమ్మీ ఆయన్ని కోపడుతుందని చెప్పానా? మేము మీకేమీ చెప్పాం, ఎందుకంటే స్ట్రేంజర్స్ తో మాట్లాడొద్దని మా మమ్మీ మాకు చెప్పింది. నాకేమో చాలా ఆకలి వేస్తుంది. నీకు ఆకలేస్తుంది కదా, అయితే నువ్వే ఆంటీకి చెప్పు. నాకు కూడా ఆకలేస్తుందని నేను చెప్పను కదా. సరే గాని మీరు ఎక్కడుంటారు? ఇంట్లో. సరే, మీరు మీ పేర్లు చెప్పండి. మీరు మా పేర్లు తెలుసుకోవాలంటే ముందు మాకు ఏదైనా తినిపించండి. అలాగే తినిపిస్తాను, కానీ పానీపూరి తింటారా? ఏంటి, నీకు బంటి బబ్లీ కనపడటం లేదా? కానీ నేనేం చేయను. ఇప్పటి వరకు వాళ్ళు నా వెనకే ఉన్నారు. ఎలా మాయమయ్యారో తెలియట్లేదు. మాయమైపోయారా? అలా ఎలా మాయమైపోతారు? ఎవరో కిడ్నాప్ చేస్తుంటారు. నీకు తెలుసు కదా ఈ రోజుల్లో డబ్బున్న వాళ్ళ పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారని. అలా ఎలా వదిలేసావు? ఏం జరిగింది పిన్ని? ఎవరిని కోపడుతున్నావు? అదే ఆ రాజు గురించి. పిల్లలేమో తనతో తిరగడానికి వెళ్ళాడు, కిడ్నాప్ అయ్యారు. కిడ్నాపా? కిడ్నాపా? ఏంటి మీరు అనేది? మా బంటి బబ్లీ కిడ్నాప్ అయిపోయారా? హలో, రాజ్, నేను కమిషనర్కి ఫోన్ చేస్తాను, నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నాను. ఇందుకే ఎక్కడున్నావు? అదే, నేను ఇక్కడే ఉన్న శివాలయం దగ్గరలోనే ఉన్నాను. సరే, నేను వస్తున్నాను. సరే అయితే. ఎవరు కిడ్నాప్ చేస్తుంటారు? ఆంటీ, మీరు కూడా తింటారా? చాలా టేస్టీగా ఉన్నాయి. వద్దు. ఓకే, నేను తినేస్తాను. తిండిపోతుందానా? ఇంకా చాలు, ఎన్ని తింటావు? మనం వెళ్ళి నాన్నగారిని కూడా వెతకాలి కదా. ఒక పని చేద్దాం, మీ నాన్నగారిని చివరిసారిగా ఎక్కడ చూసారో ఆ చోటికి వెళ్దాం, సరేనా? ఈ ఐడియా బాగుంది. పద. టాక్సీ. అరే, టాక్సీ ఎందుకు? పిచ్చెక్కిందా? టాక్సీ ఎందుకు ఆపావు? ఇన్ని పానీపూరీలు తిన్నాక నాకు చాలా కష్టంగా ఉందంటీ. పదండి, టాక్సీలో వెళ్దాం. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నేను చూపిస్తాను మీకు. మెల్లగా ఎక్కడి. ఏయ్ యూ, ఆగు, పక్కకు జరుగు. పిల్లలు దిగండి. డాడీ, ఏమైపోయారు మీరు? ఏం చేస్తున్నావు? చూడటానికి అమాయకురాల్లాగున్నావు. చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తావా? మీరు తప్పుగా అనుకుంటున్నారు. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ వరీడ్. ఓ, ఇంగ్లీష్ కూడా వచ్చనమాట. అయితే హైఫై కిడ్నాపింగ్ అనమాట. లేదు, మీరు అపార్థం చేసుకుంటున్నారు. నిజానికి పిల్లల్ని నేను మీ దగ్గరికి తీసుకురావాలనుకున్నాను. ఈ టాక్సీలోనా? నువ్వు ఈ పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్లబోతున్నావో నాకు బాగా తెలుసు. ఏమిటి, నేను నిజంగా? చాలు, నీలాంటి వాళ్ళ గురించి నాకు చాలా బాగా తెలుసు. ముందు పిల్లల్ని ముద్దు చేస్తారు, నమ్మిస్తారు. తర్వాత పిల్లల్ని మీ వెంట మీ స్థావరానికి తీసుకెళ్తారు. ఆ తర్వాత మీ మనిషి ఎవరో ఫోన్ చేసి డబ్బు ఇవ్వమని బెదిరిస్తారు. నేను మౌనంగా ఉన్నాను కదా అని మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు అనుకోకండి. నీతో మాట్లాడటం కూడా వేస్ట్. ముందు నేను పోలీసులకి కంప్లైంట్ చేస్తాను. పోలీసులకు ఫోన్ చేస్తున్నారా? చెయ్యండి. మీరు మీ పిల్లల్ని శ్రద్ధగా చూసుకోవడం లేదని నేను కంప్లైంట్ ఇస్తాను. మీకు అసలు తెలుసా, వీళ్ళిద్దరూ రోడ్డు మీద ఒంటరిగా తిరుగుతున్నారు, మీకోసమే వెతుకుతున్నారు. వీళ్ళిద్దరికి ఆకలేసింది కూడా. అప్పుడు ఏమైనా జరుగుండొచ్చు, యాక్సిడెంట్ కూడా జరుగుండొచ్చు. ఒకవేళ నిజంగానే వీళ్ళని ఎవరైనా కిడ్నాప్ చేసుంటే అప్పుడేం చేసుండేవారు మీరు? మళ్ళీ ఇలా అజాగ్రత్తగా ఉన్నారు అంటే నేను స్వయంగా మీ మీద కంప్లైంట్ ఇస్తాను. అరే,